శాశ్వతం అనుకున్న వారిని ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టారు. అధికారము శాశ్వతం అనుకున్న వారిని ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టిరాడు. ఎవరిని? తండ్రిని ఉద్దేశించి అంటుంది. ఫామ్ హౌస్లో వండుకున్నాడు, ఇంట్లో పెట్టిరాయనని తాళం వేసేసి పడేసారు జనాలు, ఇక ఆయన బయటికి రాకుండా అయిపోయిందని. ఎవరు అనుకున్నారు అధికారం శాశ్వతమని? మీ కుటుంబం అనుకున్నది. మరి అధికారం శాశ్వతమని అనుకున్న వాళ్ళ దాంట్లో మీరు లేరా? మీరు అధికారం ఉన్నప్పుడు బయటకు వచ్చిరా, అధికారం పోయిన తర్వాత బయటకు వచ్చిరా? కవిత గారు, అధికారం శాశ్వతం అనుకున్న దాంట్లో మీరు కూడా ఒక భాగమే కదా. మరి అందులో భాగమైన మీరు ఈ తెలంగాణ ప్రజలకి మీరు కూడా క్షమాపణ చెప్పాల్సిందే కదా. ఇందులో నా పాత్ర కూడా ఉంది, నన్ను క్షమించండి, నేను ఏదైతే సంపాదించుకున్నానో, నేనైతే దోపిడీ చేసినో దాన్ని మొత్తం జాతికి అంకితం చేస్తున్నాను ఇచ్చేస్తే మిమ్మల్ని మళ్ళీ ఫ్రెష్ పాలిటిక్స్ చేస్తున్న లీడర్గా దాని కింద చూస్తారు మీరు మిమ్మల్ని. మరి ఆ ప్రయత్నం చేయాలి కదా. నేను ఎన్నో సమస్యలను కేసీఆర్ దృష్టికి తీసుకెళ్ళినా ఫలితం లేదు. మరి ఫలితం లేనప్పుడు అప్పుడే వచ్చేది ఉండే బయటికి. ఫలితం లేనప్పుడు ఆనాడు క్వశ్చన్ చేసిరా? ఫలితం దొరకనప్పుడు ఆనాడు ఒక్కసారైనా మీరు క్వశ్చన్ చేసిరా బయటకు వచ్చి? ఎందుకు చేయలే అంటే అధికారం శాశ్వతం అనుకున్న వాళ్ళ దాంట్లో మీరు కూడా ఉన్నారు. 20 ఏళ్ళు బీఆర్ఎస్లో పనిచేసిన నన్ను అవమానకరంగా బయటికి పంపించారు. కేసీఆర్ తండ్రిగా పిలిస్తే వెళతా, రాజకీయంగా వెళ్ళే పరిస్థితి లేదు. నేను అవమానాన్ని తట్టుకోలేను, పాలిటిక్స్ పక్కాగా చేస్తా, ఆడబిడ్డలు రాజకీయం చేస్తే ఎట్లుంటుందో చూపిస్తా. హరీష్ బినామీ కంపెనీకి వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులు అప్పచెప్పిరట. 1100 కోట్ల నుంచి 1700 కోట్లకు అంచనా వ్యయాన్ని పెంచేసుకున్నారు. మీట్ ది ప్రెస్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. ఇప్పుడు మీరు ఎవరిని ఉద్దేశించి అంటున్నారు? ఒకటి తండ్రిని ఉద్దేశించి అంటున్నారు. మరి తండ్రి వాటాలో, తండ్రి దాంట్లో మీరు కూడా భాగమే కదా. మరి మీరు ఆనాడు ఎందుకు మాట్లాడలేకపోయినారు బయటకు వచ్చి? సమాజం మీద ఇంత ప్రేమ ఉన్న మీరు సమాజానికి జరుగుతున్న నష్టాన్ని మీరు ఎందుకు ప్రశ్నించలేకపోయారు? హరీష్ బినామీ కంపెనీకి వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులు అప్పజెప్తుంటే ఎందుకు మీరు అడ్డుకోలేకపోయారు? ఎందుకు మీరు క్వశ్చన్ చేసి దాన్ని ఆపలేకపోయారు? వరంగల్ సెంట్రల్ జైలుని ఊలగొట్టి మహారాష్ట్ర స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అక్కడి నుంచి 1100 కోట్లు అప్పుగా తెచ్చి దానికి కడదామని ప్లాన్ చేసింది కదా. మరి ఆనాడే ఎక్కడ పోయింది తెలివి? ఇప్పుడు మీరు రాజకీయం ఇంట్లో నుంచి గెంటేసిర్రు. మీకు కూడా ఒక అంచనా ఉన్నది, ఇక తండ్రి పని అయిపోయింది, ఈ పార్టీ అన్న చేతులకే పోతుంది, నాకు ఎట్లాగో వచ్చే అవకాశం లేదు, ఏం చేయాలా? బయటికి రావడం మినహా ఇంకొకటి లేదు. ఎందుకంటే అక్కడ కేటీఆర్ కంటే ఈమె పాలిటిక్స్లో ఒక అడుగు ముందుకే ఉంటుంది. ఆయన అదో పెద్ద బ్యాచ్ లేండి, కానీ ఈమె కొంచెం గట్టిగానే ఆలోచిస్తుంది. సో కాబట్టి ఈమెకి జరగబోయేది ఏంటో తెలుసు. పార్టీ ఆయన చేతికే వెళ్తుంది, నా ప్రాధాన్యత సెకండో లేకపోతే థర్డో ఇంకా భయంకరంగా ఉంటుంది, నన్ను అయితే రానియాడు, ఆ అంచనా ఉంది. ఎందుకంటే తండ్రి ఉంటే వేరే ఉంటుండే, కానీ తండ్రి ఆయన రాజకీయం అయిపోయింది, క్లోజ్, ఫుల్ స్టాపే. సో కాబట్టి ఇది గమనించి ప్లాన్డ్గా ఆమె బయటకు వచ్చింది.